గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. యాక్చువల్లీ నేను ఏవో రోల్స్ చేసుకొని తింటున్నానండి. మా డాడీ వచ్చి సడన్ గా, నేను ఆల్రెడీ రోల్స్ తింటున్నాను, చిల్లీ అన్ని వేసుకొని వచ్చి డేట్స్ తిను బలం వస్తుంది అన్నారు. డాడీ నేను రోల్స్ తింటుంటే అసలు డేట్స్ ఎలా తింటాను, అది స్వీట్ ఇదేమో హాట్ కదా అంటే అందులో కలుపుకొని తిను బాగుంటుందేమో అన్నారు. అప్పుడే నా బ్రెయిన్ లో ఒక మంచి బ్రిలియంట్ ఐడియా వచ్చింది. అరే నిజమే కదా, డేట్స్ తో కూడా మనం ఎప్పుడు ట్రై చేయలేదే, చేయొచ్చు కదా అనిపించింది. ఎప్పుడు మిల్క్ షేక్లు వాటిల్లో వీటిలో డేట్స్ వేసాం కానీ ఇలా రోల్స్ లో ఎప్పుడైనా వేసామా? అందుకే వెంటనే నిన్న ఈవినింగ్ ఎక్స్పెరిమెంట్ చేసేసా, అద్భుతమైన రెసిపీ వచ్చేసింది. అక్కడ మా నాన్నకి పెట్టాను, ఇక్కడ మీకోసం కూడా తీసుకొచ్చాను. అదే డేట్ కోకోనట్ చిల్లీ రోల్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చేసేస్తాను, మీరు నన్ను ఫాలో అయిపోండి. డేట్ కోకోనట్ చిల్లీ రోల్స్. సో ముందు దీనికోసం ఏం చేస్తున్నాము అంటే స్టఫింగ్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఓకేనా? ముందుగా దానికోసం ఏం చేయాలి అంటే, ఇదేంటి చెప్పండి. పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది కానీ చాలా మంది చదువుకునే అమ్మాయిలకి అబ్బాయిలకి అయితే తెలియదు. నాకు తెలిసి ఆవాలని కొంతమంది చెప్తారు, గసగసాలని కొంతమంది చెప్తారు, ఇంకొకటి చెప్తూ ఉంటారు. కానీ ఇదేంటో తెలుసా? మీ మమ్మీని అడిగిన పక్కనే కూర్చొని చూస్తుంది కదా. ఎస్ ఆంటీ, మీరు కరెక్ట్. ఇది ఈస్ట్. ఈ ఈస్ట్ ని ఏం చేయాలి అంటే ఫస్ట్ నానబెట్టాలి. కొంచెం నీళ్ళు, అలాగే కొద్దిగా సాల్ట్, వెరీ లిటిల్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. సో చూసారా, ఆల్రెడీ కలుపుతుండే కానీ కరిగిపోతుంది. ఇంకాస్త టైం ఉందంటే మొత్తం కరిగిపోతుంది. సో అలా డిసాల్వ్ అయిపోనిద్దాం. మరి నెక్స్ట్ ఏం చేయాలి? స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి అని ముందే చెప్పాను కదా. దానికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టేసి ఆన్ చేయాలి. ఆన్ చేసి ఇప్పుడు ఇందులో నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను వెల్లుల్లి వేస్తున్నాను. బట్ వెల్లుల్లి కొంచెం కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. సో ఈ లోపు నేను ఉల్లిపాయలు వేస్తాను, ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపు వెల్లుల్లి వేయచ్చు కట్ చేసి. చిన్న వెల్లుల్లికి చిన్న నైఫ్. ఓకే, ఇది సరిపోతాయి. వెల్లుల్లి, ఆనియన్, అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు. యాక్చువల్లీ మీకు తెలుసు లేదో, ఈ రోల్స్ అనేవి స్వీట్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతాయి, లేదు స్పైసీగా ఉండాలి అనుకునే వాళ్ళకి నచ్చుతాయి. ఎందుకు అనేది ఫైనల్ గా తెలుస్తుంది మీకు. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. మరి ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు ఏం చేయాలి అంటే కొబ్బరి తురుము, అలాగే డేట్స్. ఈ డేట్స్ కూడా ఉన్నాయి. అలాగే నా దగ్గర షుగర్ ని పౌడర్ చేసి పెట్టుకున్నాను, షుగర్ పౌడర్. ఈ మూడింటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. మరి నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొస్తాను. సో ఇందులో ముందు కొబ్బరి పొడి, అలాగే ఇవి యాక్చువల్లీ సీడ్స్ తీసేసిన డేట్స్ అండి. కొద్దిగా కట్ చేసి వేసుకుంటే ఈజీ. ఇవి చాలా బలం. అంటే ఇప్పుడు ఎలాగో ఎగ్జామ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పవర్ కావాలి కాబట్టి బ్రెయిన్ ఎనర్జీని ఇస్తాయి డేట్స్. సో అందుకని డేట్స్, అలాగే ఇందులో షుగర్ పౌడర్ సరిపోతుంది. ఆల్రెడీ డేట్స్ లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కదా, అందుకే ఎక్కువ షుగర్ పౌడర్ వేయట్లేదు. అండ్ ఒకసారి చూసుకుంటే కనుక ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను వెళ్ళి మిక్సీ పట్టేసి పేస్ట్ చేసుకొచ్చేస్తాను. ఓకే, చూస్తున్నారు కదా ఇలా కలిసిపోతుంది.
సో ఇలా అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే రోల్స్ కి మెయిన్ ఏంటి అంటే స్టఫ్ రెడీ అయిపోయినట్టే అండి. స్వీట్ స్టఫ్, హాట్ స్టఫ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మన రోల్స్ కి మెయిన్ గా ఏం చేసుకోవాలి, చపాతీ చేసుకోవాలి కదా. మరి చపాతీ చేసుకోవడానికి నేను దీంట్లోకి ఏం వాడుతున్నాను అంటే రెగ్యులర్ గా గోధుమ పిండితో చేస్తాం, కానీ మైదా పిండితో చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు రోల్స్ ఏదైనా సరే మనం చేసుకునేటప్పుడు అది సన్నగా అంటే చాలా పల్చగా ఉంటే బాగుంటుంది అనమాట. గోధుమ పిండితో అయితే అంత పల్చగా రాదు కదా. అండ్ మైదా పిండి అయితే చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. కాబట్టి నేను మైదా పిండి తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా ముందే నానబెట్టుకొని పెట్టేసుకున్నాం కదా ఈస్ట్, ఈ ఈస్ట్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని నీళ్ళు పోసేసి కలిపేసుకుంటాను. అండ్ అలాగే ఈ రోల్స్ అనేవి స్వీట్ ఎక్కువ ఇష్టపడే పిల్లలు తినచ్చు, స్పెషల్లీ పిల్లల వైపు నుంచి ఆలోచిస్తే. అండ్ కొంతమంది పిల్లలకి ఎక్కువ స్పైసీగా ఉంటే ఎక్కువ నచ్చుతుంది, అంటే ఆనియన్ ఆ ఫ్లేవర్స్ బాగా నచ్చుతాయి కదా. అలాంటి పిల్లలు ఎవరైనా తినచ్చండి చక్కగా. అండ్ అలాగే పెద్దలకు కూడా సూపర్గా ఉంటాయి. లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళచ్చు, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్, ఆల్ టైమ్ ఫేవరెట్ గా తినడానికి అయితే ఇది సూపర్ డిష్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రాసెస్ ని స్టార్ట్ చేసేసేయండి. ఈ స్టఫ్ ఏదైతే ఉందో స్టఫ్ ప్రిపరేషన్ అది స్టార్ట్ చేసేయండి. పిండి కలిపేసానండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే రోల్స్ రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ ఒత్తుకోవాలి, వాటిని కాల్చాలి, ఆ తర్వాత స్టఫ్ చేసుకోవాలి. ఇంకా చాలా పని ఉంది కదా. బట్ పిల్లల కోసం, మనం టేస్టీగా తినడం కోసం ఈ మాత్రం కష్టపడితే తప్పలేదండి. ఇలా కష్టపడాలి, తర్వాత హ్యాపీగా టీవీ చూస్తూ సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చొని తింటూ ఎంజాయ్ చేయాలి. అదే పని చేసుకునేటప్పుడేమో పని మనిషిలా చేసుకోవాలట, అది తినేటప్పుడేమో శుభ్రంగా రాజాలాగా దర్జాగా తినాలట, మా అమ్మమ్మ చెప్పేది. ఎడ్జెస్ అంతా కూడా చక్కగా అంటే ఎంత పల్చగా అయితే అంత పల్చగా చేసుకోవాలి. ఎందుకు అంటే రోల్స్ కదా, అక్కడక్కడ మందంగా ఉంటే ఆ మజా రాదు. అందుకని సరే చపాతీ ప్యాన్ కూడా పెట్టేశాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇది ఆన్ చేసి కొంచెం వేడైన తర్వాత ఒత్తుకున్న చపాతీని జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే బాగా పల్చగా ఒత్తుకుంటాం కదా, అందుకని. చూసారా ఎంత పల్చగా వచ్చిందో. ఇప్పుడు ఇంకొకటి చేసి పెట్టుకుంటాను. ఓకే, ఇది కూడా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక్క నిమిషం ఆగండి, ఇది కొంచెం మెస్సీగా ఉంది కదా. వీటన్నిటిని పక్కన పెట్టేశాను అంటే ఇప్పుడు ప్రశాంతంగా రోల్స్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద ప్రాసెస్ కదా, అందుకే కాస్త మెస్సీగా ఉంది అంతే. ఓకే, డన్. ఇప్పుడు మామూలుగా రోల్స్ అయితే మీకు తెలుసు కదా ఎలా చేసుకోవాలో. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే, కాకపోతే ఈ స్వీట్ అండ్ హాట్ రోల్స్ని ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ కొద్దిగా హాట్ అంటే ఉల్లిపాయలు, వెల్లుల్లి, చిల్లీ మనం వేయించుకున్నాం కదా అది పెట్టాలి. ఆ తర్వాత ఇంకో సగమేమో స్వీట్, డేట్స్, కోకోనట్, అలాగే షుగర్ పౌడర్ ఇవి వేసాం కదా అవి పెట్టాలి. ఇప్పుడు జాగ్రత్తగా రోల్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్నాను. నేను మామూలుగా 2 చేస్తున్నాను, కానీ ఇక్కడ అదే మా ఇంట్లో చేస్తేనా ఒక్కొక్కళ్ళే 4-5 తింటారు, అంత బాగుంటాయి రోల్స్. అలాగే ఇందులో నాకు ఎక్కువ స్వీట్స్ ఇష్టం కదా, నేను ఎక్కువ స్వీట్ పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే చాలా బలం కూడా. సో ఇంకొద్దిగా స్టఫ్ చేసుకుంటున్నాం.
అండ్ దీన్ని కూడా జాగ్రత్తగా రోల్ చేసేయాలి. ఎక్కడ స్టఫ్ బయటకు రాకూడదు, తెలియకూడదు. అంటే ఏ స్టఫ్ ఏంటి అనేది తెలియకూడదు. అదే సర్ప్రైజ్ ఈ రోల్స్ లో. ఓకే అండి, రోల్స్ అయితే జాగ్రత్తగా చేస్తాను. మరి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేయడమే. నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొస్తాను. చూస్తున్నారు కదా, డేట్స్ కోకోనట్ చిల్లీ రోల్స్ రెడీ అయిపోయాయి. వీటికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీరు చూడండి. డేట్ కోకోనట్ చిల్లీ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఈస్ట్ 1 టీ స్పూన్, పంచదార పొడి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు 1, వెల్లుల్లి 3, పచ్చిమిర్చి 2, కొబ్బరి తురుం 1/2 కప్పు, ఖర్జూరం 1 కప్పు. డేట్స్ కోకోనట్ చిల్లీ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఈస్ట్ లో నీళ్లు ఉప్పు వేసి కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్ లో కొబ్బరి పొడి, ఖర్జూరం, పంచదార పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్ లో మైదా, ఉప్పు, ఈస్ట్ మిశ్రమం వేసి చపాతీ పిండిలా కలుపుకొని చపాతీలు ఒత్తుకొని పాన్ పై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. చివరిగా చపాతీ మధ్యన ఉల్లిపాయ మిశ్రమం, డేట్స్ మిశ్రమం చపాతీకి సగంగా వేసుకొని రోల్స్ లా చుట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే డేట్స్ కోకోనట్ చిల్లీ రోల్స్ రెడీ. డేట్స్ కోకోనట్ చిల్లీ రోల్స్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. మామూలుగా అయితే మీరు సర్వ్ చేసేటప్పుడు ఇలా సర్వ్ చేయొచ్చు, కానీ నేను మాత్రం ఎలా టేస్ట్ చేస్తున్నానంటే, అంటే మీకు కూడా తెలియాలి కదా, 2 సైడ్లు టేస్ట్ చేస్తేనే బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ నేను దీన్ని హాఫ్ కి కట్ చేస్తున్నా. ఓకే, సో చూడండి, ఇటువైపు ఏమో హాట్ ఉంది, ఇటువైపు ఏమో స్వీట్ ఉంది. ఫస్ట్ హాట్, ఎందుకంటే తర్వాత కొంచెం కారం పుట్టిన తర్వాత స్వీట్ తింటే సెటిల్ అయిపోవచ్చు కాబట్టి. ఇది నేను చేసిన రోల్ అయినా ఫ్రాంకీయా, చాలా బాగుంది. నాకైతే సూపర్ నచ్చింది. హాట్ నిజంగా ఫ్రాంకీ తిన్నట్టే ఉంది. మరి ఇప్పుడు స్వీట్. ఇది ఇంకా బాగుంది. సూపర్. 2 నాకు నచ్చాయండి. మరి మీకేం నచ్చుతుంది తెలియాలి అంటే ఇంట్లో చేసుకొని తినాలి. మరి ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను చూపించబోతున్న 2వ వెరైటీ ఫ్రెష్ ఫ్రూట్ కాబ్లర్. ఇది చాలా రిచ్ అండి. ఎందుకు అంటే బోలెడని వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ మనం ఇందులో యూజ్ చేస్తాం కాబట్టి. సో అంత రిచ్ ఇన్ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో తెలియాలి అంటే నేను చూపించే ప్రాసెస్ ని మీరు ఫాలో అవ్వాలి. సో లెట్స్ స్టార్ట్ ఇట్. ఫ్రెష్ ఫ్రూట్ కాబ్లర్ పేరు కొత్తగా ఉంది కదా. ఇంగ్రీడియంట్స్ కొంచెం అలాగే అనిపిస్తుంది. అంటే ఇంగ్రీడియంట్స్ కొత్తగా ఉండదు, వాటిని వాడే విధానం కొత్తగా అనిపిస్తుంది. అండ్ అలాగే ప్రాసెస్ అయితే ఇంకా న్యూగా అనిపిస్తుంది. మరి దానికోసం ముందుగా ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఒక ఎగ్ తీసుకొని దాన్ని బాగా పగలగొట్టాలి. ఓ ఐఎమ్ జస్ట్ కిడింగ్ అండి. ఒక బౌల్లో ఎగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏం చేయాలి అంటే, జస్ట్ ఒక 1 స్పూన్ వేస్తే చాలు పాలు. ఒక 1 స్పూన్ ఆఫ్ మిల్క్ అండ్ అలాగే కొద్దిగా సోడా ఉప్పు, కొంచెం అండ్ లైట్ గా సోయా ఎసెన్స్, అండ్ పంచదార, షుగర్. సో ఇవి వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఎస్, బాగా బీట్ చేసేస్తున్నాను కదా. ఇప్పుడు కాసేపు దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, చాక్ తీసుకోవాలి.
ఎందుకు అంటే ఫ్రూట్స్ కట్ చేయాలి కదా, అందుకు అంతే. నేను వయోలెంట్ కాదండి, చాలా సాఫ్ట్, కంగారు పడకండి. ఫస్ట్ యాపిల్, ఇంత సరిపోతుంది. ఆల్రైట్, యాపిల్ అయితే కట్ చేస్తాను కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్లమ్. ఐ లవ్ ప్లమ్ కేక్స్. మీకు కూడా బాగా ఇష్టమా ప్లమ్ కేక్స్? అయితే ఈ డిష్ కూడా మీకు బాగా నచ్చుతుంది. ఇది కూడా కొంచెం సరిపోతుంది. స్పెషల్లీ బెర్రీస్ ఎక్కువ వాడాలి, ఎక్కువ ప్రిఫర్ చేయాలి కూడా. అండ్ అలాగే పియర్. ఓకే, ప్యూర్ కూడా కట్ చేశాను కదా. అండ్ వీటితో పాటుగా నేను వాడేది ఏంటి అంటే ఇందులో చెర్రీస్, అలాగే డ్రైడ్ స్ట్రాబెర్రీ, ఇది కూడా వాడుతున్నాను నేను. ఇప్పుడు వీటన్నిటిని ఏం చేయాలో చెప్తాను. బేసిక్గా ఇది బేక్డ్ ఐటమ్, అంటే మనం బేక్ చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ కొద్దిగా బటర్ తీసుకొని ఈ ఓవెన్ బౌల్ ఉంటుంది కదా, దానికి అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు మామూలుగా అయితే మీరు లేదు బటర్ అప్లై చేసుకోకూడదు అనుకుంటే జస్ట్ ఆయిల్ లాంటిది కూడా అప్లై చేసుకోవచ్చు, అప్పుడు బ్రష్ యూస్ చేస్తే సరిపోతుంది. ఆల్రైట్, సో ఇప్పుడు ముందుగా ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో కొంచెం పాలు పోసుకున్నాము, 1 or 2 spoons వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ వేయకండి. అలాగే షుగర్ వేసుకున్నాం, కొంచెం సోయా ఎసెన్స్ కూడా వేసేసాం. సో బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ముందు ఫస్ట్ లేయర్గా దీన్ని వేసుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏవైతే ఫ్రూట్స్ అనుకుంటున్నావో అవన్నీ వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ నేను చెర్రీస్ వేస్తున్నాను. చెర్రీస్, తర్వాత డ్రైడ్ స్ట్రాబెర్రీ, అలాగే ఇప్పుడు యాపిల్, ప్యూర్ అండ్ అలాగే ప్లమ్, ఈ మూడింటిని మిక్స్ చేస్తున్నాను. చాపింగ్ బోర్డ్ మీద మిక్స్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు పైనుంచి ఈ ఫ్రూట్స్ కూడా వేసేయాలి. మీరు ఫ్రూట్స్ ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు, తక్కువ వేసుకున్న ప్రాబ్లం ఏం లేదండి, ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్. అండ్ పైనుంచి కొద్దిగా డ్రైడ్ స్ట్రాబెర్రీ కూడా వేస్తున్నాను నేను. ఓకే, సో అన్నీ వేస్తాను కదా. ఇప్పుడు దీన్ని ఒక 3-4 minutes వరకు బేక్ చేసుకోవాలండి. మరి నేను చెప్పిన 2-3 minutes అయితే అయిపోయిందండి. మరి అది అయిందో లేదో వెళ్ళి చెక్ చేస్తాను. ఓకే, చూద్దాం. ఎస్, డన్. చూస్తున్నారా, ఇలా ఫ్లఫీగా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది, అచ్చం కేక్ లాగే. సో ఇప్పుడు నేను వెళ్ళి ముందు సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తాను. దాంట్లో జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. కొద్దిగా కాలుతుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా దీని బేస్ కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఇదే హైయెస్ట్ టఫ్ టాస్క్ అండి ఇక్కడ. ఓకే, నాకైతే ఓకే అనిపిస్తుంది ఇప్పుడు అంతా. సో ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి.
సో ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఎందులో అయితే సర్వ్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానిలోకి టర్న్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అమ్మయ్యా, మన ఫ్రెష్ ఫ్రూట్ కాబ్లర్. నేను చాలా భయపడ్డాను, అంటే అఫ్ కోర్స్ ఇంట్లో చేస్తాం కానీ ఇంట్లో కొంచెం అక్కడక్కడ తప్పులు పోయినా కొంచెం విరిగినా మన ఇంట్లో వాళ్ళు కదా అస్సలు మైండ్ చేయరు. కానీ మీకు చూపిస్తాను కదా, అంటే పర్ఫెక్ట్ గా రావాలి కదా, అందుకే కొంచెం టెన్షన్ పడ్డాను. బట్ లుక్ ఎట్ దిస్, ఆసమ్ కదా. మనం ఇందులో ఫ్లోర్ ఏం వాడలేదు, జస్ట్ ఎగ్ వాడామంతే, అయినా కూడా పర్ఫెక్ట్ గా వచ్చేసింది. మరి ఫ్రెష్ ఫ్రూట్ కాబ్లర్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. ఫ్రెష్ ఫ్రూట్ కాబ్లర్ కి కావాల్సిన పదార్థాలు: ప్లమ్ 1, ఆపిల్ 1, ప్యూర్ 1, డ్రైడ్ స్ట్రాబెర్రీస్ అరకప్పు, చెర్రీస్ అరకప్పు, గుడ్డు 1, పంచదార 2 టీ స్పూన్లు, పాలు 2 టీ స్పూన్లు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, బటర్ 2 టేబుల్ స్పూన్లు. ఫ్రెష్ ఫ్రూట్ కాబ్లర్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఎగ్ బీట్ చేసుకొని పాలు, సోడా ఉప్పు, సోయా ఎసెన్స్, పంచదార వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత బేకింగ్ బౌల్ లో బటర్ అప్లై చేసి ఎగ్ మిశ్రమం వేసి పైనుంచి చెర్రీస్, డ్రై స్ట్రాబెర్రీ, ఆపిల్, పియర్, ప్లమ్ కలిపి పైనుంచి వేసి ఓవెన్ లో 5 నిమిషాల పాటు బేక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెష్ ఫ్రూట్ కాబ్లర్ రెడీ. ఫ్రెష్ ఫ్రూట్ కాబ్లర్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. టేస్టింగ్ టైం. వావ్, చాలా బాగుందండి. నాకైతే చెర్రీ, స్ట్రాబెర్రీ, ఆపిల్ అన్ని ఫ్రూట్స్ వచ్చాయి. చాలా బాగుంది. ఆహా, ఫ్రూట్స్ ఇంత స్వీట్ గా ఉంటే ఎవరైనా వద్దంటారా? మనం ఇంకొంచెం షుగర్ వేసాం, అలాగే మిల్క్ వేసాం, ఎగ్ వేసాం. దిస్ ఇస్ పర్ఫెక్ట్. అసలే అన్ని, అంటే ఇప్పుడు వచ్చే మంత్ అంతా మనకి సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా, అలాంటప్పుడు చక్కగా మీ ఇంటికి వచ్చే వాళ్ళందరికీ ఇలాంటివి చేసి పెట్టారనుకోండి, ఇక వాళ్ళు వెళ్ళరు. ఆ పండుగ అయిపోయాక వెళ్తాను, ఈ పండుగ అయిపోయి వెళ్తాం అని చెప్పేసి ఇంట్లోనే ఉంటారనమాట. ఎనీవేస్, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ షోలో నేను చూపించిన 2 వెరైటీస్ నాకైతే సూపర్ గా అనిపించాయి. మరి మీకు నచ్చాయా? అయితే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. అండ్ అలాగే మీరు ఎంజాయ్ చేయడమే కాదు, మీ అటు వాళ్ళకి, మీ ఇటు వాళ్ళకి, అటు వాళ్ళకి, ఇటు వాళ్ళకి అందరికీ పెట్టి నేను చేసి చూపించానని కూడా చెప్పండి. మరి క్రెడిట్ రావాలి కదా నాకు కూడా. అలాగే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో కూడా మన బ్రేక్ఫాస్ట్ షోని ఫాలో అవ్వండి. www.facebook.com/ETV Abhiruchi అని టైప్ చేస్తే ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ఉంటాయి, ఫాలో అవ్వండి. www.youtube.com/ETV Abhiruchi అని టైప్ చేస్తే ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. అక్కడ కూడా మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ఉంటాయి, హ్యాపీగా ఫాలో అవ్వండి. మరి ఇది ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో. రేపు ఇంకో 2 యమ్మీ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యూ టేక్ కేర్, బాయ్.